నా ప్రియ నేస్తమా, బైబిల్లోని చిన్న వాక్యం చదువుకుందామా? కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 1వ వచనం చదువుదాము. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేల్కొని ఉండుటయు వ్యర్థమే. ఆమెన్. అయితే స్నేహితులారా, యెహోవా ఆజ్ఞ లేనిదే మనం ఏదైనా చేయగలమా? దేవుని తోడు లేనిదే మనుషులమైన మనం చేసే పని వ్యర్థమే. నా ప్రియనేస్తమా, మోషే దేవుని సహాయం లేకుండా నేనేమి చేయలేను అని, ఈ జనాంగాన్ని నేను కానానుకు నడిపించలేను అని అతనికి తెలుసు. అందుకే దేవుని జనాంగం కానానుకు నడిపించే మార్గంలో వారి నుంచి మోషేకి ఎన్నో శోధనలు వచ్చాయి. అయినా ప్రతిదానికి దేవుని దగ్గర మోషే గారు, ప్రభువా, వీరు నన్ను శోధిస్తున్నారు, నేనేం చేయాలి అని దేవుని అడిగేవాడు. మరి ఈరోజు మనము దేవుని ఆజ్ఞ లేనిది ఏమి చేయలేమని ఎందుకు దేవుని అడగటం లేదు? నా ప్రియనేస్తమా, ఈరోజు నీ సొంత జ్ఞానాన్ని, సొంత ఆలోచనలతో నువ్వేదైనా చేయగలనా అని చేస్తున్నావా? అన్నీ వ్యర్థమే, విఫలమవుతాయి. చింతించకు. నీవు విశ్వాసంతో నువ్వు చేసే ప్రతి పనికి ప్రయత్నము దేవుని ముందు పెట్టు. తండ్రి, నీ ఆజ్ఞ లేనిదే నేను ఏమీ చేయలేను. నేను నిన్ను నమ్ముకుని ఉన్నాను, నీ మీద ఆధారపడ్డాను. నీ సహాయము నాకు కావాలయ్యా. నీ కృప, నీ దయ లేనిదే నేను వ్యర్థుడను అని దేవుని మీద నమ్మకంతో, విశ్వాసంతో దేవుని అడిగి నీ ప్రతి ప్రయత్నమును ప్రారంభించు. తప్పక దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. నీ ప్రార్థనే నిన్ను విజయం వైపు నడిపిస్తుంది.